నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా మొహం అలా సీరియస్గా పెట్టుకుని గుడ్ మార్నింగ్ చెప్తున్నావు? మరి మీ కుర్రులు మా కుర్రులా? దేని గురించి అంటున్నావురా? ఆఫీస్కి మేము లేట్గా వస్తే నానా తిట్లు తిడతారు, మీరు మాత్రం ఎంత లేట్గానే రావచ్చా? అవును, నా ఫస్ట్ డేనే పేమెంట్ కట్ చేశారు లేటుగా వచ్చానని. మీ ఇద్దరు అతి ప్రసంగాలు ఆపి ఒకసారి వాల్ క్లాక్ చూడండి. వాల్ క్లాక్లో ముళ్ళైనా లేట్గా తిరుగుతుందేమో కానీ నేను మాత్రం ఆఫీస్కి లేట్గా రాను. ఎవరు లేట్గా వచ్చినా సహించను. నేను పికప్ చేసుకోమంటే పికప్ చేసుకోలేదు కానీ మధు మేడం మాత్రం పిక్ చేసుకుని వస్తున్నారు. అవును, తనని పికప్ చేసుకోవడానికి వెళ్ళడం వల్లే లేట్ అయింది. అయితే ఏంటి? అంతేలే, మీరు మాత్రం పెళ్లిళ్ళు చేసుకుని పికప్లో డ్రాప్లోని సంతోషంగానే ఉన్నారు. నన్ను మాత్రం పెళ్లి చేసుకుని ఇవ్వకుండా ఇలాంటి సంతోషము సంబరాలు లేకుండా చేస్తున్నారు. ఇక మీదట అలా కుదరదు. నేను పెళ్లి చేసుకుంటాను, సంతోషంగా ఉంటాను. ఇందాకి ఒక కొత్త ఫోటోని అప్లోడ్ చేశాను మ్యాట్రిమోనీలో. సాయంత్రం కల్లా కుప్పలు తెప్పలుగా ప్రపోజల్స్ వచ్చేస్తాయి. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక వాటిలో ఒక సంబంధం ఓకే చేస్తున్నారు, నా పెళ్లికి ముహూర్తం పెట్టిస్తున్నారు. ఓకేరా. అలాగే సాయంత్రం లోపు రిజిగ్నేషన్ లెటర్ కూడా రెడీ చేసి ఉంచుకో. రెండింటినీ ఒకేసారి ఓకే చేస్తాను. ఇదేం సైడిజం అండి? మీరు పెళ్లి చేసుకున్నంత కాలం నన్ను చేసుకోవద్దు అంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు మీరు చేసుకున్నారు కదా, నేను చేసుకుంటే తప్పేంటి? రే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. నేనేం చెప్తే అదే ఫైనల్. నా పిఏ అంటే బ్యాచులర్గానే ఉండాలి, అది నా రూల్. రే, బాస్ చెప్పింది ఫాలో అవ్వాలి తప్ప ప్రశ్నలు వేయకూడదు. ఎందుకు అడగకూడదండి? అయినా ఆఫీస్ వ్యవహారాల్లో మీరు చెప్పింది వినాలి గాని నా పర్సనల్ విషయాల్లో మీరు చెప్పింది నేను ఎందుకు వినాలి? ఎందుకంటే నువ్వు పర్సనల్ అసిస్టెంట్ కాబట్టి. ఆ పర్సనల్కి ఈ పర్సనల్కి సంబంధం ఏంటి సార్? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? మీరు సమాధానం చెప్పి తీరాలి. ఇప్పటికే ఆఫీస్ టైం 10 నిమిషాలు వేస్ట్ చేసి నీ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడు. ఈ 10 నిమిషాలకి నీ జీతంలోంచి 1000 రూపాయలు కట్. ఏంటి? 10 నిమిషాలు టైం వేస్ట్ చేస్తే 1000 రూపాయలు కట్టా? ఇది మీ రూల్స్ లో లేదండి. ఆ రూల్ ఇప్పుడే పెట్టా. కావాలంటే ఇంకో 10 నిమిషాలు మాట్లాడు, ఇంకో 1000 కట్ చేస్తాను. వీరముక్తి ఐడియాలన్నీ ఎలా వస్తాయి స్వామి నీకు? నీ ఐడియాల మీద కాక్రెట్ అయ్యా. రే, మనసులో తిట్టుకుంటే 2000 కట్. మహాప్రభో, నీకో దండం. కాఫీ తీసుకోండి. చాలాసేపటి నుంచి చూస్తున్నాను. దేని గురించో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదు రమణి, 16 రోజుల పండుగ అవ్వగానే అల్లుడి గారికి అమ్మాయికి వాళ్ళ అత్తారింట్లో తొలిరై ముహూర్తం ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ అది కుదరలేదు. నా ఆరోగ్యం ఇలా అయ్యేసరికి మధు నన్ను చూసుకోవడానికి వద్దంటున్నా ఇక్కడే ఉండిపోయింది. ఇప్పుడు నన్ను చూసుకోవడానికి నువ్వు అమ్మ ఉన్నారు కదా. ఇదే విషయం అమ్మాయికి చెప్పి అత్తారింటికి సాగనంపుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు అల్లుడి గారు మధు ఎంతో సఖ్యంగానూ సంతోషంగానూ ఉన్నారు. ఈ సమయంలోనే కొత్త దంపతులకు ముహూర్తం పెట్టిచ్చేస్తే బాగుంటుంది. ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. మీరు చెప్తుంది కరెక్టేనండి, కానీ మీరు పూర్తిగా కోలుకునేంత వరకు మధు ఇక్కడే ఉంటానంటుంది. మధు అలానే ఉంటుంది. అందుకని మనం ఎలా వదిలేస్తాం చెప్పు? తనని బుజ్జగించో బతిమాలో పంపించాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళ సంతోషాలు సరదాలు ఉంటాయి కదా. అల్లుడి గారిని చూడు, పాపం పొద్దున్నొచ్చి పికప్ చేసుకుంటున్నాడు, సాయంత్రం వచ్చి డ్రాప్ చేసి వెళ్తున్నాడు. ఆఫీస్ అవర్స్లో పని ఉంటుంది కాబట్టి వాళ్ళు సరదాగా మాట్లాడుకోవడానికి కూడా కుదరదు. అందుకే అల్లుడి గారు పికప్ డ్రాపులని ఆ కాస్త సమయాన్ని కేటాయిస్తున్నారు. అమ్మాయి ఇక్కడే ఉంటే అల్లుడి గారికి ఇబ్బంది అవుతుంది రమణి. ఎలాగోలా మధువుకి నచ్చజెప్పి అత్తారింటికి పంపించేద్దాం రమణి. అలాగేనండి, మధుకి ఎలాగోలా నచ్చ చెప్దాం. ఈలోపు మీరు అన్నయ్యతో మాట్లాడి ముహూర్తం పెట్టించమనండి. మధు రాగానే మధుతో మాట్లాడి రేపో ఎల్లుండో మంచి టైం చూసి అత్తారింటికి పంపించేద్దాం. అలాగే రమణి.
ఇందు మీ చెల్లెలు ఫోన్ చేసింది, ఇదిగో. చెప్పు మధు. భోంచేసావా అక్క? చేశాను. నువ్వు? జస్ట్ ఇప్పుడే. చెప్పు మధు. ఏం లేదక్క, పొద్దున్న నిన్ను కలిసినప్పుడే మాట్లాడదాం అనుకున్నా. ఆఫీస్ టైం అవుతుందని వచ్చేసాను. దేని గురించి? నీ ఉద్యోగం గురించక్క. నేను కూడా ఇదే విషయం గురించి నీతో మాట్లాడాలనుకున్నాను. నా సర్టిఫికెట్స్ అన్నీ మన ఇంట్లోనే ఉండిపోయాయి. అవి నాకు తెచ్చిస్తావా? ఉద్యోగానికి ట్రై చేస్తాను. నువ్వు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ఏంటక్క? ఇక్కడ మన కంపెనీలోనే ఉద్యోగం చేయి. మావయ్య గారితో నేను మాట్లాడతాను. లేదు మధు, నేను అక్కడ ఉద్యోగం చేయడం సరికాదు. బయట చూసుకుంటాను. నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడానికి ప్రాబ్లం ఏంటక్క? అన్నీ ప్రాబ్లమే మధు. దయచేసి ఈ విషయం గురించి డిస్కస్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. నేను అసలు ఫోన్ చేసిందే నిన్నిక్కడ ఉద్యోగం చేయమని అడగడానికి. వద్దంటున్నాను కదా మధు. ఇక్కడ ఉద్యోగం ఎందుకు వద్దంటున్నావు? అక్కడ ఉద్యోగం చేయడానికి నాకు అర్హత ఉండాలి కదా. నీకు అర్హత లేకపోవడం ఏంటక్క? ఉద్యోగం అడగడానికి నా విద్య అర్హత సరిపోతుందేమో కానీ అక్కడ ఉద్యోగం చేయడానికి మనిషిగా నాకు అర్హత లేదు. ఎందుకక్క నిన్ను నువ్వే కించపరుచుకుంటున్నావు? నన్ను నేను కించపరచుకోవడం కాదు, అందరినీ నేనే కించపరిచాను. కన్నవాళ్ల పరువుతో పాటు ఆ ఇంటి పరువు కూడా పోయేలా చేశాను. వాళ్ళ పరువు ప్రతిష్టలు మంట కలిపి మళ్ళీ అక్కడ ఉద్యోగం చేయడానికి నాకెలాంటి అర్హత ఉంది? అక్క, అందరూ అన్నీ మర్చిపోయారు. నువ్వే అపరాధ భావంతో నిన్ను నువ్వు నిందించుకుంటూ కృంగిపోతున్నావు. మావయ్య గారిని ఒక్క మాట అడిగితే చాలు, సంతోషంగా నీకు ఉద్యోగం ఇస్తారు. అది మావయ్య గారి గొప్ప మనసు, కానీ సిగ్గు విడిచి అక్కడ ఉద్యోగం చేయలేను మధు. అక్క, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. దయచేసి ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఒప్పుకో. సారీ మధు, నేను మునుపట్లాగా అక్కడ ఉద్యోగం చేయలేను. మళ్ళీ నేను అక్కడికి ఉద్యోగానికి వస్తే నాకు మాత్రమే కాదు, నందు గారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మా ఆయనకేం ఇబ్బంది ఉండదు. నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఆయన అభ్యంతరం పెట్టరని చెప్తున్నాను కదా. మధు, నువ్వు తీసుకున్నంత తేలిగ్గా అందరూ తీసుకోలేరు. నందు గారి గురించి నాకు తెలుసు. నాకు ఇష్టం లేదు. ఇక్కడితో వదిలే. అరే, నేను ఆయనతో మాట్లాడతానని అంటున్నాను కదా. ఆయనకిష్టం ఉండదని ఎందుకు అనుకుంటున్నావు? సారీ మధు, ఈ టాపిక్ ఇంతటితో వదిలే. అక్క, ఇందు దేనికోసం చేశారు? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ కాల్. ఏదో ఉద్యోగం అని వినపడింది. అంటే చాటుగా నిలబడి వింటున్నావా? చిచి, నేనెందుకు అలా వింటాను? మనదేమన్నా ప్యాలెసా? మనం ఇక్కడ మాట్లాడితే పక్కింటికి వినబడుతుంది. నువ్వు గదిలో మాట్లాడేది హాల్లోకి వినిపించింది. నన్ను మళ్ళీ అక్కడే ఉద్యోగం చేయమంది. వద్దన్నాను. ఇందు, బంగారం లాంటి ఉద్యోగం ఎందుకు వద్దన్నావు? నేనెందుకు వద్దన్నానో నీకు తెలుసు.